ఒక అందమైన అడవిలో చాలా జంతువులు ఉంటాయి. కానీ ఒక పావురం తన రెక్కలను నెమ్మదిగా చాపుతూ ఆనందంగా ఉండేది. దాని పేరు అపూర్వ. తన పక్కన ఉన్న జంతువుల్ని ప్రేమగా చూసుకుంటూ, మీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే నేను మీతోనే ఉంటాను అని మృదువుగా చెప్పింది అపూర్వ. వెలిగే సూర్యకిరణాల్లో వెండిలా మెరిసే రెక్కలు ఉండేవి. తన వెండి రెక్కలను చాపుతూ అపూర్వ ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలి అని గర్వంగా చెప్పింది. పడిపోయిన పండ్లను ఏరలేక ఏడుస్తున్న చిన్న ఉడతను ఓదారుస్తూ అపూర్వ, ఏం కన్నా, నేను నీకు సహాయం చేస్తాను అని సంతోషంగా చెప్పింది. ఈ ఎండలో దాహంతో ఉన్న జంతువులను చూసిన అపూర్వ, ఈ ఎండ మీ అందరినీ ఎంత ఇబ్బంది పెడుతుందో చూస్తే నాకే బాధేస్తోంది అని విచారంగా చెప్పింది. నేను నీళ్లను మీకు ఖచ్చితంగా తీసుకువస్తాను అని ధైర్యంగా చెప్పిన అపూర్వ వెంటనే దూరంలో ఉన్న చెరువును వెతికేందుకు ఆకాశంలోకి ఎగురుతూ వెళ్తుంది. చాలా దూరం వెళ్ళిన అపూర్వకి ఒక చోట మెరిసే చిన్న చెరువు కనిపించింది. అది చూసి ఆనందంగా దిగి, నీళ్లు దొరికాయి, జంతువులకు కావాల్సిన నీరు ఇదే అని ఉత్సాహంగా అరిచింది. ఆకుని గిన్నెలా చేసి దానిలో నీళ్లు నింపుకుంటూ జాగ్రత్తగా పట్టుకోవాలి, లేకపోతే చిందరవందర అవుతుంది అని తనలో తానే సున్నితంగా అనుకుంది. ఆకులో నిండిన నీటిని మృదువుగా జంతువుల ముందు ఉంచిన అపూర్వ, రండి, ముందు నీరు తాగండి అని ప్రేమగా చెప్పింది. నీళ్లు చాలక ఇంకా దాహంతో ఉన్న జంతువులను చూసిన అపూర్వ, ఇవి సరిపోవు, ఇంకా తేవాలి అని నిశ్శబ్దంగా తనలో తాను అనుకుంది. నేను ఆగను, మీకోసం ఇంకా నీళ్లు తీసుకొస్తాను అని అపూర్వ చెరువు అడవుల మధ్య తిరుగుతూ నీళ్లు తీసుకొచ్చింది. జంతువులన్నీ సంతోషంగా నీళ్లు పంచుకుంటూ తాగుతుండగా అపూర్వ, ఇప్పుడు మీరు బాగున్నారంటే నాకు చాలా ఆనందం అని చిరునవ్వుతో చెప్పింది. పెద్ద చెట్టుపై జారిపడుతున్న పిల్లి పిల్లను చూసిన అపూర్వ, అయ్యో జాగ్రత్త అని తన గుండె కొట్టుకునే పెద్ద కేక వేసింది. పడిపోయిన భయంతో ఏడుస్తున్న పిల్లిని తన మృదువైన రెక్కతో కప్పిన అపూర్వ, ఇక నీకు ఏమీ కాదు అని ఓదార్చింది. పిల్లి కాలు నొప్పితో నడవటానికి బాధపడుతుండగా దాని పక్కనే కూర్చున్న అపూర్వ, కదలకూడదు చిన్న అని నెమ్మదిగా చెప్పింది. పిల్లి అపూర్వ రెక్కలను పట్టుకుని ఉండగా, గట్టిగా పట్టుకో, నేను నిన్ను మీ అమ్మ దగ్గరకు తీసుకెళ్తాను అని ధైర్యంగా చెప్పింది. అడవిలోని బుష్ దగ్గర ఎదురు చూస్తున్న అమ్మ పిల్లిని చూసిన అపూర్వ, నీ బాబు వచ్చేశాడు, ఇంకా బాధపడకండి అని మృదువుగా చెప్పింది. అమ్మ పిల్లిని కౌగిలించుకుంటున్న దృశ్యాన్ని చూస్తున్న అపూర్వ, ఇప్పుడు నీకు ఏం ప్రమాదం లేదు అని చిరునవ్వుతో చెప్పింది. అన్ని జంతువులు అపూర్వను ప్రశంసిస్తూ చుట్టుముట్టగా అపూర్వ, మీరు ఇలా సంతోషపడితే నాకు ఎంతో ఆనందంగా ఉంది అని తల వంచి చెప్పింది. అపూర్వ తన ఆనందాన్ని దాచుకుంటూ, నేను చేసింది మంచిదే అని సిగ్గుతో తల వంచుకుని చెప్పింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఒకరోజు ఈదురుగాలుల మోత పెరిగినప్పుడు పక్షులు భయపడుతుండగా అపూర్వ, అందరూ నన్ను ఫాలో అవ్వండి అని గట్టిగా అరుస్తూ ముందుకు దారి చూపింది. అదిగో పెద్ద చెట్టు, దాని దగ్గరకు పరిగెత్తండి అని గట్టిగా చెబుతూ అపూర్వ తన రెక్కతో దారి చూపించింది. అందరూ చెట్టు వెనుక చేరుకున్న తర్వాత అపూర్వ, భయపడొద్దు, నేను మీ ముందున్నాను అని అందరిలో ధైర్యం కలిగించింది. తుఫాను తగ్గిపోవడంతో వెలుతురు తిరిగి రావడాన్ని చూసిన అపూర్వ, ఇంకా మనకు ప్రమాదం లేదని ఆనందంతో చెప్పింది. అందమైన అడవిని చూస్తూ అపూర్వ మనసులో, ప్రేమ ఉంటే ఎవరికైనా సహాయం చేయవచ్చని చిరునవ్వుతో చెప్పింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.